హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. యాక్చువల్గా ఈరోజు కొన్ని ప్రోడక్ట్స్ మీద స్పెషల్ డిస్కౌంట్ ఎలానో చెప్తాను మీకు. మేము ఎల్విఎస్ నుంచి కొన్ని సోప్స్ తయారు చేస్తూ ఉన్నాము. ప్యూర్ ఆయిల్ సోప్స్ ఇవి సెపానిఫికేషన్ మెథడ్తో, అంటే కోకోనట్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, అవకాడో ఆయిల్, తర్వాత ఇంకా కొన్ని ఆయిల్స్ ఒక్కొక్క సోప్కి ఒక్కొక్కటి స్పెషల్ అన్నమాట. సో దాంట్లో 3 సోప్స్ తయారు చేస్తూ ఉన్నాము. మీరు ఏ సోప్స్ అయినా 3 తీసుకున్నారు అంటే అంతవరకు అదే సోప్ మీకు ఫ్రీగా ఇస్తున్నాము. మనీలో డిస్కౌంట్ కాదు. ఇవి 3 సోప్స్ తీసుకున్నారు, 4th సోప్ మీకు ఫ్రీగా పంపిస్తాం. అంటే 3 తీసుకుంటే 4 సోప్స్ పంపిస్తామన్నమాట. సో ఆల్మండ్ సోప్ అలానే ధరణి సోప్. సో దీని స్పెషల్ మెయిన్ ఆల్మండ్ సోప్ స్పెషల్ చెప్తాను నేను. ఇది ఏ స్కిన్ వాళ్ళకైనా సూట్ అవుతుందమ్మా. దీంట్లో మేము పర్ఫ్యూమ్స్ వేయము, ఓన్లీ అరోమా ఆయిల్స్ మాత్రమే వేస్తామన్నమాట. స్కిన్ ఫ్రెండ్లీ చాలా. మీకు అలర్జీస్ ఉన్నా, ఎగ్జిమా ఉన్నా, చిన్న పిల్లలకి మామూలు సోప్స్ పడకపోయినా, అంటే నేనైతే 2 years నుంచి వాడొచ్చని చెప్తాను ఆల్మండ్ సోప్ని. వాళ్ళకు కూడా చక్కగా సూట్ అవుతుందమ్మా. మీకేంటి అంటే మేమేదో డిటర్జెంట్స్ వేసి దానివలన మీకు నురుగు రాదు. సెపానిఫికేషన్ మెథడ్లోనే సోప్ తయారు చేసి దానివల్ల నురుగు వస్తుందన్నమాట. సో మీరు హ్యాపీగా స్కిన్కి కూడా ఇలా టచ్ చేయొచ్చు. యాక్చువల్గా ఈ మామూలు సోప్స్ని స్కిన్ మీద ఇలా రుద్దకూడదమ్మా, ఇలా తీసుకొని ఇలా రుద్దుకోవాలి. కానీ దీన్ని డైరెక్ట్గా రుద్దుకోవచ్చు ఈ సోప్స్ని, ఆయిల్ సోప్స్ని అనమాట. సో ఆల్మండ్ సోప్. ఇకపోతే ధరణి సోప్. ధరణి అంటే భూమి, మట్టిని కలిపాము, స్పెషల్ మట్టిని. దీనివల్ల ఏంటి అంటే మీకు ఎక్స్ఫోలియేషన్ ఉంటుంది, అలానే స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది. ఇది కూడా పూర్తిగా ఆయిల్ సోప్ ఎటువంటి కెమికల్ లేదు దీంట్లో. సో ఇది కూడా మీరు 3 సోపులు తీసుకుంటే ఒక సోపు మీకు ఫ్రీగా వస్తుంది. ఈ ఆఫర్ ఇంకా ఇయర్లో ఇంకెప్పుడు ఇవ్వను ఫస్ట్ టైం ఈ ఇయర్లో, ఇంకా లాస్ట్ టైం కూడా, మళ్ళీ నెక్స్ట్ ఇయరే ఇస్తాను. సినమన్ సోప్ ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకి, ఎక్కువగా స్వెట్టింగ్ ఉన్నా కానీ, ఎక్కువగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ, మీకు ఎక్కువగా వెనకాల పింపుల్స్ ఉన్నా కానీ, అంటే కొంతమందికి హ్యాండ్స్ మీద బ్యాక్ కూడా ఉంటాయి డాండ్రఫ్ వల్ల, అలాంటి వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ప్లస్ మీ స్కిన్ డ్రై అవ్వదు. ఎవరైనా వాడచ్చు. కొంతమందికి చెమట వల్ల దుర్వాసన ఉంటుంది, వాళ్ళు కూడా వాడచ్చు. దీనివల్లనే పోతుందా అని కాదు, కొంతవరకు పనిచేస్తుందా. ఇది ట్రై చేసి చూడండి. ఇది కూడా మీరు 3 సోప్స్ తీసుకుంటే ఒక సోపు మీకు గిఫ్ట్గా పంపిస్తారనమాట. అంతేగాని ప్రైస్లో రిడక్షన్ కాదు మీరు 3 సోపులు తీసుకుంటే ఒక సోపు ఫ్రీగా ఇస్తారు ఇవి. సో ఇవి. ఇకపోతే చాలామంది అనుకుంటూ ఉంటారు, అసలు సోప్ ఎందుకు వాడాలి, ఉట్టి నీళ్ళతో పోసుకుంటే పోదా. పాతకాలంలో ఉట్టి నీళ్ళతోనే పోసుకునేవాళ్ళు, రన్నింగ్ వాటర్లో పోసుకునేవాళ్ళు, బావి నీళ్ళు తీసుకొని పోసుకునేవాళ్ళు. ఇకపోతే డౌట్స్ అన్నమాట, ఫేస్ వాష్లు మంచివా, సోప్స్ మంచివా, లేదా సున్నిపిండితో పోసుకుంటే పోతుంది కదా, ఇలా అన్నమాట. నిజమే, కుంకుడుకాయలు, సీకాయ కూడా వాడచ్చు, నిజమ్మా. కొన్ని సోప్స్ అలా కూడా తయారు చేస్తాము, లేదర్ అంటే నురుగు రావడానికి వేరే డిటర్జెంట్స్ వేయాల్సిన అవసరం లేదు. కుంకుడుకాయలు వేస్తే కూడా నురుగు వస్తుంది, న్యాచురల్ ప్రోడక్ట్ కదా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఉట్టి కుంకుడుకాయలతో పోసుకున్నారంటే స్కిన్ మొత్తం డ్రై అయిపోతుంది. అసలు సోప్ కానీ ఏదైనా క్లీన్ చేసుకోవడానికి ఎందుకు వాడతాము? మన చర్మం మీద తెలియకుండా డర్ట్ అండ్ డస్ట్ ఉంటుంది. మామూలుగా నీళ్లు పోసుకుంటే పోవాలి, కానీ కొన్ని కండిషన్స్ వల్ల, మేబీ మీది ఆయిలీ స్కిన్ అయి ఉండొచ్చు, లేదా ఎక్కువగా పొల్యూషన్లో తిరుగుతూ ఉండొచ్చు, ఇంట్లో కాకుండా బయటకు వెళ్ళొచ్చు. సో ఆయిల్ మీద మీ డర్ట్ డస్ట్ మీ స్కిన్ మీద ఉంది అంటే మామూలుగా మీరు నీళ్ళతో పోసుకుంటే పోదు. అప్పుడేం చేయాలి, మీరు దాన్ని బాగా రుద్దాలి. పోర్స్లో ఉండే డర్ట్ అండ్ డస్ట్ని కూడా తీయాలి అంటే దాని లోపల వరకు ఏదైనా వెళ్ళాలి. ఇక్కడ పనిచేస్తాయి సర్ఫెక్టెంట్స్, నురుగు వచ్చేవన్నమాట. నీట్గా పోర్స్లో ఉండే మురికిని కూడా తీసేస్తాయి. ఇంకా మనం ఏం చేస్తాం, ఎక్స్ఫోలియేషన్ కొంచెం రఫ్గా ఉండేదాంతో రుద్దుకుంటాము. అందుకని మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామా, సోప్ పెట్టిన తర్వాత ఇవి వాటిని ఏంటో అంటారు, మర్చిపోతాను, ట్రక్కమని నాకు గుర్తురాదు, కొన్ని స్పాంజెస్ లాగా ఉంటాయి, దాన్ని తీసుకొని రుద్దుతాము. లేదా కొంచెం ఫైబర్ లాగా ఉండేది ఉంటుంది, సపరేట్గా దొరుకుతున్నాయి మార్కెట్లలో, వాటిని తీసుకొని రుద్దుతాము. కానీ ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఆ స్పాంజెస్ లాగా ఫైన్ ఫైబర్తో ఉండే ఓకేమ్మా, గట్టిగా ఉండి హార్ష్గా ఉంటాయి కొన్ని, రుద్దుతుంటే బరగ్గా ఉండే వాటితో రుద్దుకోకండి. మన స్కిన్ ఎంత సున్నితంగా ఉంటుందంటే అమ్మాయిలదైనా అబ్బాయిలదైనా, ఇది చర్మమ్మ, ఏదో గోడ కాదు.
యానిమల్స్కి అయితే ఇంత ఇంత థిక్ స్కిన్ ఉంటుంది, వాటికేసి రుద్దొచ్చు. అంటే కొంతమంది నాకు అంతకుముందు సజెస్ట్ చేసేవాళ్ళు, మేడం ఇది మీ క్లయింట్స్కి ఇవ్వండి భలే పని చేస్తుంది అని. నేను అసలు ఒక్కళ్ళకి కూడా ఇవ్వను మా దాన్ని. ఎందుకంటే దాన్ని వేసి రుద్దారంటే మీకు మంట పుడుతుంది. కొంతమంది పిల్లలు తెల్లగా వస్తారని కూడా రుద్దుకుంటూ ఉన్నారు. తప్పు మాట. అట్లాంటి వాటి వల్ల తెల్లగా రారు, మీ స్కిన్ రెడ్గా అయిపోయి ఇంకొంచెం డార్క్గా అవుతారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా? సో ఇది దీనివలన అనమాట. ఇకపోతే ఫేస్ వాష్ లిక్విడ్ సోప్ మంచిదా, సోప్స్ మంచిదా, సాలిడ్ సోప్స్ మంచిదా? రెండు ఒకటేమ్మా. మీరు ఏ సోప్ వాడతారనే దాన్ని బట్టి ఉంటుంది. అంతేకాని లిక్విడ్ సోప్ అద్భుతము, ఫేస్ వాష్లు అద్భుతము, మామూలు సోప్ అద్భుతం కాదు అనేం లేదు. చేసే దాని విధానాన్ని బట్టి ఉంటుంది. పీహెచ్ని మెయింటైన్ చేయాలి రెండు. లిక్విడ్ సోప్ వాడే వాళ్ళ ఫేస్లు కూడా డ్రై అయిపోతాయని చెప్పేవాళ్ళు బోలెంతమంది ఉంటారు, కానీ హ్యాండీగా ఉంటుంది లిక్విడ్ సోప్ అయితే. ఇప్పుడు ఈ సోప్స్ అనుకోండి, మీరు తీసుకెళ్ళడానికి కష్టంగా ఉంటుంది. ఇంట్లో అయితే వాడచ్చు, కానీ మీరు ఆఫీస్లో వాడాలి అంటే ఫేస్ వాష్ తీసుకెళ్లారంటే జస్ట్ ఒక 1 పంప్ వేసుకున్నారంటే ఎంత వస్తుంది, దాన్ని వేసుకోవచ్చు. అట్లా అడ్వాంటేజ్. అంతేకాని అదేదో అద్భుతాలు ఇదేదో వేస్ట్ అని మాత్రం అనుకోకండి. రెండు ఒకటే, ఒక్క కెమికలే వేరుంటుంది సాలిడ్ సోప్స్కి లిక్విడ్ సోప్స్కి. ఒకటేస్తే సాలిడ్ అవుతుంది, ఒకటేస్తే లిక్విడ్ అవుతుంది. ఇకపోతే మన పౌడర్స్, బాత్ పౌడర్స్, కొంతమంది ఇవి కూడా అద్భుతం అనుకుంటారు. బాత్ పౌడర్స్ డెఫినెట్గా మంచివే, కానీ ఎప్పుడుమ్మా అది పౌడర్ అంత స్మూత్గా ఉండాలి. మనం ఫేస్ పౌడర్ వాడతాం చూడండి, టాల్కమ్ పౌడరు ఎంత స్మూత్గా ఉంటుంది. అలాంటి బాత్ పౌడర్ కానీ మీరు తయారు చేసుకోగలిగితే తప్పకుండా దాంతో మీరు స్నానం చేయండి, ఇబ్బందే లేదు. కానీ రఫ్గా స్క్రబ్ లాగా ఉండే సున్నిపిండితో చేశారు అంటే, రోజు చేశారంటే మీ మొహం మీద రింకిల్స్ రావడం ఖచ్చితం, నిజం, రాసి పెట్టుకోండి ఇది. కాబట్టి మీరు సున్నిపిండి వాడేటప్పుడు ఎప్పుడైనా కానీ ఒక 5 మినిట్స్ ముందు దాన్ని సోక్ చేసి పెట్టుకోండి మా. మిల్క్తో కానీ, వాటర్తో కానీ, లేదా కోకోనట్ వాటర్తో కానీ, లేదా టొమాటో జ్యూస్తో. ఎవరికైనా ఆయిలీ స్కిన్ అలా ఉంది అంటే సోక్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, పౌడరు సాఫ్ట్గా అవుతుంది. దాన్ని తీసుకొని మీరు చక్కగా నలుగు పెట్టుకోవచ్చు. అంతేకాని పౌడర్ని తీసి ఏదో కొంచెం వేసి టక్ 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 మన రుద్దారు అంటే రఫ్ అయిపోతుంది మా స్కిన్. సో ఇది ఎన్ని లక్షలు కోట్లు పెడితే కూడా రాదు మా ఈ స్కిన్ మంచిగా. కాబట్టి అలాంటి దాన్ని పాడు చేసుకోకండి. సో అది మంచిది ఇది మంచిది అనేసి మైల్డ్ సోప్స్ వాడండి, మంచి సోప్స్ వాడండి. ఫేస్ వీలైతే ఫేస్కి ఒక కాస్ట్లీ సోప్ వాడండి, బాడీకి మామూలు సోప్ వాడుకోండి. ఎందుకంటే ఈ స్కిన్ కొంచెం థిక్గా ఉంటుంది ఫేస్ మీద స్కిన్ కంటే. కాబట్టి మీరు కొంచెం హార్ష్ సోప్స్కి వెళ్ళొచ్చు. సో మావే వాడాలని లేదు, మార్కెట్లో కూడా బోల్డ్ అనే సోప్స్ ఉన్నాయి. మంచి సోప్ మీ స్కిన్కి తగ్గట్టుగా, ఆయిలీ స్కిన్ వాళ్ళైతే కొంచెం ఆయిలీనెస్ పోగొట్టేటట్టుగా వాడండి. యాంటీ బ్యాక్టీరియల్ సోప్స్ వాడచ్చు. నార్మల్ టు డ్రై స్కిన్ వాళ్ళైతే నార్మల్ సోప్స్ వాడచ్చు. డ్రై స్కిన్ వాళ్ళైతే ఆల్మండ్ సోప్స్, ఇలా ఆయిల్తో చేసిన సోప్స్, గ్లిజరిన్ ఎక్కువగా ఉన్న సోప్స్ వాడచ్చు. సో ఇవి గుర్తుపెట్టుకోండి మా. అప్పుడప్పుడు వారానికి 1-2 సార్లు మీరు సున్నిపిండి వాడండి, నష్టం లేదు. ఒకవేళ మీరు కుంకుడుకాయలతో క్లీన్ చేసుకోవాలి అనుకుంటే, చెప్పాను కదా బాత్ పౌడర్లో కుంకుడుకాయ జ్యూస్ రసం తీసి 2 డ్రాప్స్ వేసుకోండి మా, మీకు చక్కగా నురుగు వస్తుంది. అంతేకాని ఉట్టి కుంకుడుకాయల్ని పిండేసి దాని రసంతో మీరు కానీ ఒక్కసారి స్నానం చేస్తే కూడా మీ మొహం డ్రై అయిపోతుంది, బాడీ కూడా డ్రై అయిపోతుంది. ఎందుకంటే న్యాచురల్ మాయిశ్చర్ని తీసేస్తుంది మా, అంత పవర్ఫుల్. కాబట్టి అలాంటి పనులు చేయకండి మా. కుంకుడుకాయలు డెఫినెట్గా మంచివి, కానీ మీరు రోజు వాడారు అంటే మీ స్కిన్ చాలా తొందరగా ముడతలు పడిపోతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో కొన్ని విషయాలు మీకు అర్థమయ్యాయి అనుకుంటాను. సోప్స్ చెడ్డవి కాదమ్మా, మీరు వాడే విధానాన్ని బట్టి ఉంటుంది. అలానే ఫేస్ వాష్లు లిక్విడ్ సోప్స్ అద్భుతం కాదు, అవి కూడా మీరు వాడే విధానాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఎవరి ఇష్టమైనవి వాళ్ళు వాడుకోవచ్చు. నాలెడ్జ్ పెంచుకోండి. నేను కొంచెం నాలెడ్జ్ ఇచ్చానని అనుకుంటూ ఉన్నాను. మళ్ళీ చెప్తున్నానమ్మా, ఆల్మండ్ సోప్ మీద, ధరణి సోప్ మీద, అలానే సినమన్ సోప్ మీద డిస్కౌంట్ మా. మీరు 3 సోపులు తీసుకుంటే 4వ సోప్ మీకు గిఫ్ట్గా ఇస్తారు. ఓకేనా? అంటే ఫ్రీగా ఇస్తారు. ఇది డిస్కౌంట్ అన్నమాట. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.